తులారాశి వారి ఫలితాలను గనక నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు కూడా పరిశీలించుకుంటే, ఏ విషయంలో అయినా ఆశతో ముందుకు వెళ్తారు. ఆశావాహంగా ముందుకు వెళ్ళడం వలన కొన్ని మంచి పనులు జరుగుతూ ఉంటాయి. కొన్ని రివర్స్ అవుతూ ఉంటాయి. మిత్రులతో కలిసి కార్యసాధన చేస్తారు. ఆనందమయమైన సమయాన్ని చూస్తూ ఉంటారు. విద్యార్థులు అన్నింటిలో విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే అతి ముఖ్యంగా ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలని ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ నచ్చక వెనక్కి వస్తూ ఉంటారు. ఇక విదేశీ యానాల్లో ఉన్నవారికి అన్నింటిలో ముందంజలో ఉంటారు. ముఖ్యంగా కళాకారులకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త మార్కెట్లో కొత్త పెట్టుబడులు పెట్టడానికి షేర్ మార్కెట్లు ఇలాంటివన్నీ కూడా 1-2 సార్లు పరిశీలించుకొని వెళ్ళడం అనేది మంచిది. పెళ్లి కాని యువతీ యువకులకు పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలిసొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే నూతనంగా పెళ్ళైన వారు ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా వచ్చింది. మాట పొదుపులో ఉంచుకోవడం అనేది అవసరము. అలాగే ఏ విషయాన్నైనా సరే క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకునేది చాలా ముఖ్యమైనది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పబడుతోంది. ఈ మాసంలో ఒక్కసారి బొబ్బర్లు కానీ అవిసెలు కానీ దానం ఇచ్చుకుని ఏ విషయంలో అయినా సరే ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఇక నూతనంగా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేద్దాము, లేదా నూతనంగా గృహానికి అడ్వాన్సులు ఇద్దాము, ఇవన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతూ ఉంటాయి. విదేశీ యానాలు వెళ్ళే వారికి కూడా సఫలీకృతం అవుతుంది. ఈ మాసం అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. మహాలక్ష్మి ఆరాధన చాలా మంచిది. ఓం శరవణ భవాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనే నామాన్ని తలుచుకోవడం వల్ల సకల గ్రహాలు అనుగ్రహిస్తాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనాలు చేసుకోగలరు.